మంగళగిరి ఓటర్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఓట్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సాంబశివరావు. సాంబశివరావు గారు, ఏం చేస్తున్నారు మీరు? మేము వ్యవసాయం అండి. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ ఉంది ప్రజలకి. మీ ఒపీనియన్ ఏంటి? ప్రజలకు కూడా నా లోకేష్ గారు వస్తారని ఉంది. నా ఒపీనియన్ కూడా లోకేష్ గారు వస్తారని ఉంది. లోకేష్ గారు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? గవర్నమెంట్ మారాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? లోకేష్ గారు వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు. కూటమి ఎన్డీఏ కూటమి వస్తే ఇంకా బాగా జరిగిద్ది అనుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంతో కొంత సంక్షేమం అందుతూ ఉందని వాళ్ళు చెప్తున్నారు. బట్ రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో అది లేదంటారా? గ్రౌండ్ లో ఏంటే ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఎవరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏదో కొద్ది మందికి ఇస్తామంటున్నారు, అయ్యి ఇవ్వట్లేదు. జీతాలు లేవు ఉద్యోగస్తులకి. ఇంకా ఏంటి ఇంకా వాళ్ళు ఇచ్చేది? ఓకే, అంటే సంక్షేమం ఇచ్చాం మేము, అమ్మఒడి అమ్మఒడి అంటే ఎవరికో కొంతమందికి వెళ్తానే, కొంతమందికి వెళ్తా. ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనుకుంటున్నారు? ఎలాంటి నాయకత్వం కావాలనుకుంటున్నారు? ఏం వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? ప్రజలుగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. పేరండి? నా పేరు ఎన్ఎం బాలాజీ. ఓకే, ఏం చేస్తుంటారండి బాలాజీ గారు మీరు? నేను ఆటో తోలుకుంటానండి. ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నాను. ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నారు. ఓకే, మీకు ఆటో రత్న ఇది వేస్తారు కదా, పడింది అది? పర్లేదండి. అదేంటండి, అందరికి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. లైసెన్స్ లేదు, చాలా మందికి పర్లేదు. లైసెన్స్ ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదు. అదేనే మా తాతగారికి ఎల్ఎల్ఆర్ కూడా లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా పర్లేదు. అదేమంటే పింఛన్ వస్తున్నాయి అంటున్నారు. పింఛన్కి ఆటోలకు 10 ఏళ్ళకి ఏం సంబంధం అండి? ఓకే, 2024 ఎలక్షన్స్ లో మంగళగిరిలో ఎవరు గెలబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? మరి నారా లోకేష్ గారు 2019లో ఓటమి చెందిన ఈ నియోజకవర్గానికి 29 సంక్షేమ కార్యక్రమాలు చేసిన మొదటి వ్యక్తి నారా లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి అంటే నారా లోకేష్ గారు. 29 సంస్కృతి కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ప్రజలందరూ, మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారంటారా? చాలా 2 సంవత్సరాల క్రితమే రెడీగా ఉన్నారు. ఆల్రెడీ లోకేష్ గారు గెలిపించుకోవాలి, మా అభివృద్ధి జెండాలు మా నియోజకవర్గం అని చాలా మంది ఎదుర్కొన్నారు. మంగళగిరితో సహా 175కి 175 గెలుస్తా ఉంటున్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 175 కాదు, 125 వస్తాకి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండమని చెప్తున్నా. 175 అంటున్నారు కదండి, నిన్న కూడా అంటున్నారు. 170 అంటాడన్నా, ఓడిపోయేవాడు. నేను కూడా అంటా 175 గెలుతా అని. 25 సీట్లు కూడా జగన్కి రావని మేము ఛాలెంజ్ చేస్తాం. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంగళగిరిలో నారా లోకేష్ గారు మేము పోటీ చేయమని ఈ సభతో మేము సిద్ధం చేస్తున్నాం. నేను పోటీ చేయనక్కర్లేదు, మా క్యాండిడేట్ తో ఓటిస్తాం నారా లోకేష్ అని చెప్పి. ఏంటి బీసీలని ఏమి చేయకుండా బీసీలని సంగనాపుతాకి ఈ పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే పులివెందుల్లో ఎంపీకి ఇవ్వచ్చుగా బీసీలకి, మంగళగిరిలో ఎత్తాం దానికి. నారా లోకేష్ గారు 2024లో 50 ఏళ్ళు మెజార్టీ గెలుతాకి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్స్ ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నారు, నమ్మట్లేదా ప్రజలు? నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా ప్రజలు 5 సంవత్సరాల నుండి కేసులు అని అభివృద్ధి ఆడుంది. ఒక రోడ్డు వేసాడా? ఒక ఐటీ కంపెనీ కట్టాడా? ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? మీరు మీడియా వాళ్ళు మీరు చెప్పండి. ఏం చేయలే. సంక్షేమం చేసాం, పేద ప్రజలను ఆదుకున్నాను అంటున్నాడు. ఏం చేశాడు నా సంక్షేమం? అమ్మఒడే లేదా? వృద్ధాప్య పెన్షన్ లేదా? అమ్మఒడి 15 ఏళ్ళు అని చెప్పాడు. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు. 2 పెట్టెలు ఉంటే 2 పెట్టెలకి ఇవ్వాలిగా అమ్మఒడి. 3 ఉంటే 3కి ఇవ్వాలిగా. ఒకరికి ఇస్తే ఇంటో. అది మీరు చెప్పండి. మా నారా లోకేష్ గారు ఓడిపోయింది కానీ 2019 నుండి ఈ నియోజకవర్గానికి 29 సంక్షేమ అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు నారా లోకేష్ గారు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారో, ఎలాంటి పేద ప్రజలకి ఎలా అండగున్నారో. తోపుడు బొల్లు ఇచ్చారో, మళ్ళీ వృక్షా బొల్లు ఇచ్చారు, మళ్ళీ హెల్త్ హాస్పిటల్ సంజూరి ఆరోగ్యం అని పెట్టారు. క్రీడాకారులకి క్రికెట్ మళ్ళీ వాలీబాల్ పెట్టిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో. వాలంటీర్లకి లక్షల్లో జాబులు ఇచ్చాం, వాళ్ళందరిని ఆదుకున్నాను. ఏనన్నా 5 ఏళ్ళు ఎందుకు ఏం మూలకు వస్తాయి అన్న? నెల ఇంట్లో సరుకులు సరిపోతాయా చెప్పమాను. ఆ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమాను. 5,000 రూపాయలు దేనికి వస్తాయి నువ్వు చెప్పు. సరిగ్గా బట్టలు కొనుక్కుంటే వెళ్తే 4,000 రూపాయలు సరిపోవు 4 రోజులకి. ఏంది ప్రభుత్వం?
ఏమనంటే ఆ పార్టీ నాయకులు కేసులు పెట్టడం ఇరికిస్తాం. ఏం ప్రభుత్వం ఇది? ప్రజలకి ఏదో సేవ చేసి 4 ఓట్లు అడిగే విధానంలో ఉండాలి. ప్రజలకి ఇది నేను ఈ ఇంటికి ఈ సేవ చేశాను, ఈ గడపకి ఇది చేశాను, ఈ కాలనీకి ఇది చేశాను ఉన్నా ఇంతవరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ మంగళగిరిలో ఇది చేశాను చెప్పమను. నారా లోకేష్ గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అన్న 29 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ నియోజకవర్గంలో ఈ 175 నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం చేయలే నారా లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గం ఓడిపోయిన కానుండి అన్ని చేసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఎంత మెజారిటీ వస్తుంది? 50,000 పైన వచ్చింది. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. జగన్ వచ్చినా ఏమని ఈ నియోజకవర్గంలో, జగన్ వచ్చినా ఏమని ఈ నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా. జగన్ అయినా ఓడిపోతాడు. అది సొంత తల్లి నమ్మట్లా, సొంత చెల్లె నమ్మట్లా, సొంత సునీత అక్కయ్య నమ్మట్లా, ఇంకెవడైనా నమ్మేదాన్ని. ప్రజలందరూ మోసపోయి ఇసుగు పుట్టి ఈ జగన్ మాకు వద్దు. రాయి ఆడో కొట్టుకున్నాడు, మరి గజమాలో తలిగింది, ఎవడేం చేస్తాడు? అదే అంట నా మీద రాయి వేయించాడు. ఎవడేస్తా కట్టకి ఏడేస్తారా? ఏడేస్తాడు జగన్కి రాయి. అంటే మీరు తెలుగుదేశం పార్టీ వేయించింది అంటాడు ఆయన. ఎవడు తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు వేయించాడు. చంద్రబాబు నాయుడు వేపియాలండి. ఎన్ని చేస్తామండి? మేము ప్రజల పక్కన ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అలాగనే మా పవన్ కళ్యాణ్ కూడా మరి ఎన్నో కష్టాలు పడి ఈ 10 సంవత్సరాల లోపల మరి తప్పు అని తెలుసుకునే ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాలు, యువత మోసపోతున్నారని కలిసిన ఏకైక వ్యక్తి ఉమ్మడిగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి 2024లో గెలుతున్న ఈ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. సూపర్, థ్యాంక్ యూ. మీ పేరండి? ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వర గారు ఏం చేస్తుంటారు? పొలం పని. ఓకే, వ్యవసాయం చేస్తారు. ఓకే, ఎవరు గెలుస్తారండి మంగళగిరిలో? ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుంటానికి వచ్చాం మేము. ఎవరు మీ ఒపీనియన్ అండి? లోకేష్ గెలుస్తాడు. లోకేష్ గెలుస్తాడని ఉంది. ఎంతన్నా కానీ మెజార్టీతో లోకేష్ గెలుస్తాడు. అంటే మేము 2019లో ఆయన ఓడించాము. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని ఎవరిని వదిలిపెట్టమంటున్నారు వాళ్ళు. ఈసారి అంత లేదు, చేస్తారని కొత్త అని అప్పుడు వేశారు. అంతేగాని ఈసారి చూశారుగా, ఎందుకు చేస్తారు మళ్ళీ? ఇంకా ఒకసారి చూసి ఉంటారు కాబట్టి వేయరు. అప్పుడంటే చూడలా, చేస్తారని వేసారు అప్పుడు. అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు చాలా చేసాము ప్రజలకు అంటున్నారు, మీరు ఏం చేయలేదని చెప్తున్నారు. అసలు ఆయన పలానా పని చేశారు. ఆ భార్య కూడా చెప్పింది, 1000 రూపాయలు దాడితే మద్రాసు పోండి, కర్ణాటక పోండి, తెలంగాణ పోండి, ఫ్రీ అందు హాస్పిటల్లో, మీ ఇష్టం వచ్చిన కాడ చేపించుకో అన్నారు. 1000 రూపాయలు దాడితే ఎక్కడైనా ఫ్రీ అన్నారు. అన్నారా లేదా? అన్నారుగా. మరి అక్కడ అన్నుందా? లేదు. ఆరోగ్యశ్రీ మేము కూడా ఇచ్చామని చెప్తున్నారు. అసలు 1000 రూపాయలు దాడితే అన్నారు. ఎక్కడ అసలు అంత ముందు ఉంది. ఇవాళ హాస్పిటల్ డాక్టర్లు కూడా భయపడుతున్నారు ఆరోగ్యశ్రీ అంటే, ఈ డబ్బులు ఇడని. ఎట్లా ఉందో పరిస్థితి. వాళ్ళు చెప్తుంది సంక్షేమం చేసాము, ప్రజలకు అందరికి మేము డబ్బులు ఇచ్చాము, వాలంటీర్ లాంటి జాబులు కానీ చాలా ఎక్కువ డెవలప్మెంట్ కూడా మేము తీసుకొచ్చాము, కాబట్టి మేమే 175కి 175 గెలుస్తామన్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. వాలంటీర్లో ఇంటికి ఇవ్వటం, ముసలాళ్ళకి ఇవ్వటం సహజమే. 5 ఏళ్ళు ఏమలకబురాలకే 5 ఏళ్ళు ఇస్తే అసలు ఏ పని కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళు ఉండదు దాంట్లో. వాళ్ళు ఎందుకు కాకుండా 5 సంవత్సరాలు వేస్ట్ అయ్యారు. ఈ పాటికి ఇటన్నా బయట కంపెనీలు పోయినా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయ్యాయి. ఆయాల స్టార్టింగే 15 ఏళ్ళు ఇచ్చేవాడు డిగ్రీ వాడికి. 2019లో స్టార్టింగ్కి ఏ ప్రైవేట్ కంపెనీ పోయినా 15-16 ఏళ్ళు ఇచ్చేవాడు. ఈ వాళ్ళకి 30 అయ్యాయి. మరి వాళ్ళకి ఎటు కాకుండా అయిపోయారు. ఏజ్ పెరిగింది వాళ్ళకి. మళ్ళీ 5 సంవత్సరాలు పెరిగింది. 5 సంవత్సరాలు ఏజ్ సుఖమే ఉంది, వేస్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే వాలంటీర్లు మా కార్యకర్తలు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద కపట ప్రేమ చూపిస్తుంది. చంద్రబాబు నాయుడు 10,000 పెంచాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ అంటే వాలంటీర్ని వాళ్ళే తిట్టారు, ఇప్పుడు వాళ్ళే 10,000 ఇస్తానంటున్నారు. దీన్ని ఏం చెప్తారు? మరి 5 ఏళ్ళు ఇస్తే ఏమో కబురు పాపం వాళ్ళకి. అందుకని నేను 10 ఏళ్ళు ఇస్తున్నాడు. 10 ఏళ్ళు అన్నా లేదు వాళ్ళకి. ఏం గిట్టు? అసలు 10 ఏళ్ళు కూడా గిట్టదు వాళ్ళకి. 10 ఏళ్ళు కూడా అనవసరం. వ్యవసాయదారులు, మీరు వ్యవసాయదారులు అని చెప్పారు. ఈ గత 5 సంవత్సరాల్లో మీకు వ్యవసాయదారులకి మీకు పంటకు సంబంధించో లేకపోతే మీకు లాభాలు కానీ లేకపోతే దీనికి మీకు రుణాలు కానీ రాలేదంటారు? రుణాలు ఇస్తున్నారు. 15 ఏళ్ళు అందా 13 ఏళ్ళు, 12 ఏళ్ళు అందా 10 ఏళ్ళు తగ్గించాడు. ఇక దాని అమ్మఒడి కనుక అక్కడ తగ్గించాడు. అన్నింటిలో అట్లా పాత చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద సింపతి పెరిగింది. దానిలో భాగంగానే ప్రజలు ఇటువైపు వచ్చారనుకోవచ్చా, లేదా నిజంగానే డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? నిజంగా ఈయన చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలనుకున్నారు. ఆయన జైలుకి వెళ్ళాడు కానీ ఆయన నిలువేంతో తెలిసింది జనాన్ని.
అది జైలుకి వెళ్ళకపోయినట్టు ఆయన నిలువ ఇంతగా తెలిసేది కదా. ఏ రాష్ట్రంలో పడ్డ ఈ దేశాల్లో ఉండగానే అందరూ అల్లకొల్లాలం అయ్యారు. ఇప్పుడు ఎక్కడ న్యాయం చేశారండి? ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాడు చదువుకునే వాళ్ళకి, ఎక్కడిచ్చాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడిచ్చారన్న? ఎక్కడిచ్చాడు? ఓకే, రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇలా 10 మంది పిల్లల్ని పోగేసుకొద్దాం అంటే ఎండ ఎక్కువ ఇలా తీసుకొచ్చేవాళ్ళం మేము. చదువుకునే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మాట తప్పుడు మడం చెప్పుడు గ్యారెంటీ. రేపు 2024లో కూడా నుంచోడు. ఎందుకంటే ముందు ఎత్తేనే ఓట్లు అడుగుతాడు. అప్పుడు నాకు గుర్తు బాగా ఇవ్వాలట కూడా. జగన్ మాట తప్పడం మడం తిప్పడం గ్యారెంటీగా ఎత్తేసుకుంటారు రాయాలి. ఎందుకంటే మాట తప్పడం మనం చెప్పడు కాబట్టి ముందు ఎత్తేసే నేను ఓట్లు అడుగుతాడు. గ్యారెంటీగా ఓట్లు అడగడు అనుకుంటున్నాను నేను. ఓట్లు రారు. కాదండి, మేమంతా సిద్ధం అని చెప్పి పెద్ద ఓట్లు అడుగుతున్నాడు. పెద్ద సబ్జెక్ట్ ఈ లోపు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. మొత్తం ఎత్తేసి ఒకవేళ ఆటకి అయినా ఎత్తేసుకుంటారు. అందరూ 175 మంది ఎత్తేసుకుంటారు. ఎందుకంటే మాట తప్పడం మడం తిప్పడం కరెక్టే కామాట. మరి ఇది కరెక్ట్గా అన్నమాట కూడా. ఎంత గ్రౌండ్ లో ఎంత కసిగా ఉన్నారు ఏంటి అసలు? మాకు న్యాయం జరగలేండి. 2 ముక్కలు ఆయన పెద్ద మాట్లాడలేడు. న్యాయం జరగలా మాకు. అది ఆయన వ్యవసాయదారుడే, మేము వ్యవసాయదారులమే. నారా లోకేష్ గారు నామినేషన్ సందర్భంగా మొత్తం మంగళగిరి అంతా పసుపు మయమైంది. ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? రఫీ అండి. రఫీ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఖచ్చితంగా 100% గెలిచేది మాత్రం నారా లోకేష్ గారేనండి. ఇక్కడ అంటే మొత్తం ఏంటి 2019లో దాని తర్వాత ఆ కసిగా పనిచేస్తారా? ఎట్లా వస్తాయి? ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టు 53,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా వచ్చింది. 53,000 కంటే ఎక్కువే వచ్చింది, కానీ తక్కువ మెజార్టీ అయితే రాదు. చూసారుగా నామినేషన్కే కనీసం 2,000 పైనే ఉన్నాయి బళ్ళు. స్వచ్ఛందంగా వచ్చినాయి అన్ని బళ్ళు, మొత్తం స్వచ్ఛందంగా వచ్చినాయి. ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ. నారా లోకేష్ గెలిస్తే మంగళగిరి డెవలప్ అవుతుందంటారా? గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది, ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదంటారా? ఏమని చెప్తారు మీరు? నారా లోకేష్ గారు గెలిస్తే ఎప్పుడు చూడని మంగళగిరిని మీరు చూస్తారు. ఎప్పుడు చూడని మంగళగిరిని మీరు చూస్తారు. ఓడిపోతేనే 29 సంక్షేమ పథకాలు చేశారు. చనిపోతే మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం అని, తర్వాత పేదవాళ్ళకి ఇల్లు పడిపోతే ఇల్లు చేపించి, రోడ్లు ఏం చేయాలి, రోడ్లు దీపాలు ఏం చేయాలి, దీపాలు చాలా చేపించారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఓడిస్తామని చెప్పి సాధ్యమేనంటారా? అక్కడ ఇక్కడ కాదు, ముందు మంగళగిరిలో గెలిచి చూపించమనండి. వాళ్ళకి దమ్ముంటే మంగళగిరిలో గెలిచి నారా లోకేష్ గారి మీద గెలిచి చూపించమనండి, ఒప్పుకుంటాం. 175 వాళ్ళకి ఖచ్చితంగా రావు. మంగళగిరి డెవలప్మెంట్ చేయలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గానీ, వాళ్ళ ఎమ్మెల్యే గానీ? అస్సలు ఎవ్వరూ ఏమీ చేయలేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంగళగిరి ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మాది తాడేపల్లి మండలం అండి, ప్రకాష్ నగర్ మాది. మా ఏరియాలో కనీసం రోడ్డు లేదు, కాలువలు లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఇస్లాంపేట, ప్రకాష్ నగర్ ఇస్లాంపేట మాది. లైట్లు, కాలువలు, నీళ్లు అసలు ఏది సరిగ్గా లేదు. మున్సిపాలిటీ వాటర్ కూడా డే బై డే వస్తాయి. మీ పక్కనే సీఎం గారు ఇల్లు ఉంది, సీఎం గారు ఉంటారు తాడేపల్లి. సీఎం గారు ఉంటారు కాబట్టి మా ఏరియాని అలా వదిలేశారు. తాడేపల్లి మండలమే మాది, తాడేపల్లి మండలమే. మా దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే సీఎం గారి ఇల్లు. మా ఊళ్ళో డే బై డే వస్తాయి. అంటే ఇవాళ వస్తే నీళ్లు, రేపు రావు, మళ్ళీ ఎల్లుండి వస్తాయి. అలాగా రోడ్లు లేవు. వర్షం పడిందంటే నీళ్ళే, మొత్తం నీళ్ళు ఆగిపోయి ఉంటాయి, మోకాళ్ళ లోతు నీళ్ళు ఉంటాయి. అది అంటే వాళ్ళు చెప్తున్న సంక్షేమం ఇచ్చాము, చాలా డబ్బులు ఇచ్చాము, పేదవాళ్ళందరూ ఆదుకున్నాము, మేము ఉద్యోగాలు ఇచ్చాము, యూత్ కి, వాలంటీర్లకి జాబులు ఇచ్చాము, ఎన్ని చెప్తున్నారు. మీరేమో డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి 5,000 ఇచ్చి వాలంటీర్ జాబులు ఇచ్చారు సార్. ఒప్పుకుంటున్నాం, జాబులు ఇచ్చారండి. 5,000 ఇచ్చి డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి వాలంటీర్ జాబులు ఇచ్చారు. అంతకు మించిన సంక్షేమం అయితే వాళ్ళు ఏం చేయలేదు. అమ్మ ఒడి 1 సంవత్సరం వచ్చిన వాళ్ళకి 2వ సంవత్సరం రాలా, 2వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చిన వాళ్ళకి 3వ సంవత్సరం రాలా. అలాగా ఒక ఫస్ట్ సంవత్సరం కొంతమందికి ఇచ్చారు, 100 మంది ఉంటే అందులో 100 మందికి ఇచ్చారు. తర్వాత సంవత్సరం 60 మందికి, తర్వాత 30 మందికి అలా తగ్గించేశారు మొత్తం. మంగళగిరి ప్రజలు మూడు ఎలా ఉంది? మంగళగిరి ప్రజలు అందరూ తెలుగుదేశం, నారా లోకేష్ గారి వైపే చూస్తున్నారండి. అందరూ ప్రతి ఒక్కరు నారా లోకేష్ గారి వైపే చూస్తున్నారు. ఓకే, ఇంకొక అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? నా పక్క లోకేష్ గారే వస్తారన్న. మీకు చూసారు నామినేషన్ కి 8,000 మంది వచ్చారు, అది స్వచ్ఛందంగా. గెలిస్తే ఇంకెంతమంది వస్తారనేది మీరు ఆలోచించండి. ఓకే.